అర్జున్, ఇది నేను వేస్తున్న ఫస్ట్ సేవింగ్. అది చాలా స్పెషల్. దానికొక బలమైన రీజన్ ఉంది. మన భవిష్యత్తు ప్రజ్వలంగా ఉండాలని దీంతోనే మొదలుపెట్టాను. లక్ష్మమ్మ, భవానీ ఎక్కడా? నేను చేసిన లడ్డూలు తింది. ఇప్పుడు పిలిస్తే ఆకలి లేదు అంటుంది. అన్ని లడ్డూలు తిందా? లక్ష్మమ్మ చేసినవి కదా, అందుకే ఇష్టంగా తినేసి ఉంటుంది. సర్లే, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అయ్యా, ఇల్లు గడవడం కష్టంగా లేదా? మంచి పని కావాలంటే మా అయ్యగారికి చెప్తే మీకు మంచి ఉద్యోగం ఇస్తారు. నేను శివగామి పనికి వెళ్తున్నాను కదా లక్ష్మమ్మ. ఏం పనికి వెళ్తున్నారయ్యా? నేను మార్కెట్లో లెక్కలు చూసుకుంటున్నాను. ఆ తర్వాత తాపి పని. తాపీ పనికి వెళ్తున్నారా? మంచి పనిలో చేరకుండా మీకు ఈ కష్టం ఎందుకయ్యా? అది మంచి పని కాదా ఏంటి లక్ష్మమ్మ? అది కాదయ్యా, ఆ పని చేయటం చాలా కష్టం. మీరు చదువు చెప్పిన మాస్టర్ గారు ఆఫీసులో ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదయ్యా. మాకెక్కడా పని దొరకకూడదని చాలామంది మా వెనక నుంచి గోతులు తవ్వుతున్నారు లక్ష్మమ్మ. మరి అమ్మగారికి మాత్రం ఆఫీసులో పని ఎలా దొరికిందయ్యా? శివగామి ఆఫీస్ పనికి వెళ్ళడం లేదు. మరి ఇంటి పని చేస్తుంది. అంటే పని మనిషి పని. అయ్యో, ఏంటయ్యా ఇది? అమ్మగారు ఇంటి పని చేయడం ఏంటి? అమ్మగారు, ఏమైంది? అమ్మా, మీ చేతులు పట్టుకుంటా మీరు నేను చెప్పినట్టు మా అయ్యగారి ఆఫీసులో పనికి చేరండి. నా మాట వినండమ్మా. లక్ష్మమ్మ, ఇప్పుడేమైంది? నేనంతా వివరిస్తాను, నువ్వెక్కువ ఆలోచించుకో. నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా, నా మాట వినండమ్మా. లక్ష్మమ్మ, నాకు బానే ఉంది, ఏం కంగారు పడుకో. భయం ఏమీ లేదు. మీరిలా కష్టపడుతుంటే చూడ్డం చాలా కష్టంగా ఉందమ్మా. మీరు నాకు అన్నం పెట్టిన దేవత. మీరు ఇంటి పనికి వెళ్తున్నారని తెలిసాక ముద్ద ఎలా దిగుతుందమ్మా? మనకి కష్టాలు సుఖాలు ఊరికే రావు. దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఆ దేవుడు ఆ పనుల ద్వారా మనకి సందేశం ఇస్తాడు. బాధలేని జీవితంలో ఉత్సాహం ఉండదు, బోర్ కొట్టేస్తుంది కదా. నువ్వేం బాధపడకు. ఈ కర్మ తీరిపోయిన తర్వాత అంతా సర్దుకుంటుంది. మనం మళ్ళీ మామూలుగా ఉండొచ్చు. నువ్వు కూర్చో, కూర్చో. వెళ్ళు, కూర్చో. కూర్చోండి. కూర్చో లక్ష్మమ్మ, కూర్చో. చాలు. ఏమైంది లక్ష్మమ్మ?